కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. పారిశ్రామికంగా, పర్యాటకపరంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన గ్యారంటీతో జిల్లావాసులు పూర్తి సంతృప్తితో ఉన్నారు. కూటమికి మద్దతు పలుకుతున్నామంటున్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్తో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లాలోని కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా అయితే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అయితే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అయితే పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. ఈ కాకినాడ జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లోనూ కూడా ఆయన విరివిగా అయితే తన ప్రచారాన్ని అయితే ముమ్మరం చేసి అన్ని వర్గాలను కూడా కలుపుకున్నారు. అందరూ కూడా ఆయన పక్షాన్ని అయితే నిలబడి ఆయనకు మద్దతు ఇచ్చేందుకు అయితే సిద్ధంగా ఉన్నారని అయితే ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ఆయనకు సంబంధించిన ఇప్పటికే ప్రధాని మోడీ అయితే కనుక రాజమండ్రి సభలో ఎవరైతే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ని అయితే కనుక జనసేన అభ్యర్థిగా గెలిపిస్తే కాకినాడ జిల్లాతో పాటు కాకినాడ అభివృద్ధికి, అలాగే పోర్టు అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేస్తానని చెప్పేసి మోడీ చెప్పడంతో అన్ని వర్గాలు కూడా అయితే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అయితే వైపు అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. అసలు ఇప్పటికే మీరు ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. 7 నియోజకవర్గాల్లోనూ కూడా విస్తృతంగా పర్యటించారు. అసలు ప్రజలు ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తున్నారు? ప్రజల్లో మాత్రం ఎప్పుడూ ఊహించనంత ఇదైతే ఎక్కడా ఊహించని రెస్పాన్స్ అయితే దొరుకుతుందండి. ఎందుకంటే ప్రజలందరూ విసిగెత్తిపోయి, అంటే వాళ్ళ బాధలకి, వాళ్ళ కష్టాలు తీరే ఒక సమయం వచ్చింది. ఈ సమయంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి పార్టీ కార్యకర్తలు, అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులే కాకుండా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే హారతలు ఇచ్చి, పూలు జల్లి ప్రచారాన్ని వేలాది సంఖ్యలో ముందుకు తీసుకెళ్తున్నారు. నేను అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు 2-3 నియోజకవర్గాలు తిరుగుతూనే ఉంటున్నాను. ఈ దగ్గరికి వచ్చే సమయానికి 4-5 నియోజకవర్గాలు ప్రతిరోజు ప్రచారంలో పాల్గొంటున్నాను. ఎక్కడ ఏ టైంలో ఎప్పుడు వెళ్ళినా సరే ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. అంటే ఇది క్లియర్ కట్ కాకినాడ పార్లమెంట్లో 7కి 7 సెగ్మెంట్లో కూడా కూటమి అభ్యర్థులైన అందరం గెలుస్తున్నాం, పార్లమెంట్తో సహా. అంటే సార్ ఇప్పుడైతే మోడీ అయితే కనుక సభలో అయితే మిమ్మల్ని ఉదాహరిస్తూ కాకినాడని డెవలప్ చేస్తామని చెప్పారు. అసలు దానికి సంబంధించి అంటే ఏ విధమైన హామీలు ఇచ్చారు ఆయన? అంటే ఏంటంటే అండి, కాకినాడ పార్లమెంట్ అనేది మనకి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి దాని విలువ తెలియట్లేదు, కానీ ఈ రాజకీయ నాయకులకి విలువ తెలియట్లేదు. కానీ యాక్చువల్లీ కాకినాడ పార్లమెంట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్లమెంట్ అండి. ఇన్ని వనరులు ఉన్న పార్లమెంటు ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వనరులు ఉన్న పార్లమెంట్ని ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలకి, దోపిడీలకి స్వయాన ముఖ్యమంత్రే అసలు షాక్ అయిపోయి, కాకినాడ పార్లమెంట్ అనేది ఇన్ని వనరులు ఉన్న పార్లమెంట్ని 100% ఎంతో అభివృద్ధి చెందవలసిన పార్లమెంట్ని ఇంకా ఇలా ఉంచేశారని ఒక బాధతో ఆయన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీ టైం ఉదయ్ని గనక మీరు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే 100% మోడీకి గ్యారంటీ, అంటే మోడీ గ్యారంటీ ఇస్తున్నాను, నేను హామీ ఇస్తున్నాను, కాకినాడ అభివృద్ధికి మొత్తం అన్ని విధాలుగా పోర్టు కానివ్వండి, కనెక్టివిటీ కానివ్వండి, పరిశ్రమలు తీసుకురావడంలో కానివ్వండి, ఫిషర్మెన్ కానివ్వండి, మొత్తం అందరికీ కూడా మోడీ సొంత హామీ ఇస్తున్నట్టు సభాముఖంగా ప్రకటించారు. అంటే ఇన్ని వనరులు ఉన్న పార్లమెంటు ఇలా దొంగల చేతుల్లో పడి, దుర్మార్గం చేతుల్లో పడి ఈ పార్లమెంట్ ఇలా పాడవకూడదు, ప్రజలకు ఉపయోగపడేలాంటి ఒక పార్లమెంట్ నియోజకవర్గం కింద అవ్వాలి, అన్నిటికన్నా అభివృద్ధి చెందిన ఒక పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉండాలి, అది మోడల్ నియోజకవర్గంలా ఉండాలి అని చెప్పి ఆల్మోస్ట్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూటమి అభ్యర్థి అయిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ని గెలిపిస్తే ఆయన చెప్పడం ప్రకారం అసలు ఆల్మోస్ట్ దత్తత తీసుకున్నంత విధంగా ఆయన రాజమండ్రిలో ఉండి కూడా కాకినాడ పార్లమెంటు గురించి మాత్రమే చెప్పారు. ఇంకా పర్యటనలో కూడా ఏ పార్లమెంటు గురించి కూడా చెప్పలేదు. ఆయన కాకినాడ పార్లమెంటు మీద ఆయన పెట్టిన శ్రద్ధ, ప్రేమ నిజంగా మా ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడున్న ప్రజలు కూడా కూటమి అభ్యర్థి అయిన నన్ను తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీ టైం ఉదయ్ని నంబర్ 9 గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారు. అదేవిధంగా మీరు హామీ ఇచ్చిన ప్రకారం కాకినాడ పార్లమెంట్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని కూడా నమ్ముతున్నాం. కాకినాడ పోర్టు పరంగా చూస్తే అంటే అటు ఓప్ ఐలాండ్ కానీ, సముద్ర తీర ప్రాంతం కానీ, కాకినాడ బీచ్ కానీ ఉంది. అంటే టూరిజంగా అయితే డెవలప్ అయితే కాలేదు. దీనికి సంబంధించిన మీద ప్రాజెక్ట్ 100% టూరిజం బీచ్, ది బెస్ట్ బీచ్ లాగా, ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేయడం, హోప్ ఐలాండ్ని ఒక ఇంట్రెస్టింగ్ బీచ్ స్పాట్ లాగా, ఒక హైకింగ్ స్పాట్ లాగా, దాన్ని ఒక ఐలాండ్ అంటే దేశమంతా మెచ్చుకునేలాగా ఒక
ఐలాండ్ లాగా తయారు చేయడం, ఒక టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేయడం, అలాగే యువతకి ఈ ఎస్ఈజెడ్లో పరిశ్రమలు తీసుకొచ్చి అంటే ఏ విధంగా రైతుల దగ్గర నుంచి 3 లక్షల రూపాయలకి ఎకరం కొనుక్కుని ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూముల్లాగా వాడుతున్నారో, అందులో ఏ ఉద్దేశంతో రైతులు ఇచ్చారో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేసేలాగా అందులో పరిశ్రమలు తీసుకొచ్చి ఆ రైతుల నమ్మకాన్ని కూడా మోసం చేయకుండా అందులో పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా జాబ్ క్యాలెండర్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్స్ వచ్చేలా చేసి అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఈ సంపదని కాకినాడ పార్లమెంట్లో వచ్చిన సంపదని మళ్ళీ రాష్ట్ర సంక్షేమం కోసం వాడేలాగా కూడా 100% చేస్తాం. అలాగే ఇక్కడ అక్రమ మైనింగ్ వల్ల రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఎన్నో వేల కోట్లని ఒకే వ్యక్తి చలమలశెట్టి సునీల్ అనే వ్యక్తి చెక్ పోస్టులు పెట్టి దోచుకుంటున్నాడు, మట్టి అమ్ముకుంటున్నారు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంటారు, అక్కడ చేయగలరు అనే రిజర్వ్ చేశారో వాళ్ళ చేతే అంటే మైనింగ్ చేసే అర్హత ఎవరికి ఉందో వాళ్ళకే ఓపెన్ టెండర్స్లో ఇచ్చి అది 100% రాష్ట్ర ఖజానాకు వచ్చేలాగా మాత్రం చేస్తాం. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అయితే చెప్తున్నారు, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా అయితే నన్ను గెలిపిస్తే కనుక కాకినాడని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాం. అదేవిధంగా మోడీ గారు ఇచ్చిన గ్యారంటీతో పాటు కాకినాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అన్ని రంగాల్లోనూ కూడా ముందంజలో ఉండేలాగా అయితే కృషి చేస్తాం. అదేవిధంగా టూరిజం పరంగా కానీ పారిశ్రామిక పరంగా కానీ నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్న దాన్ని వినియోగించుకుని ముందుకు వెళ్తామని చెప్తున్న పరిస్థితి. తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.